చేసుకుంటున్న మధుశేఖర్ గౌడ్, మద్దిలేటి స్వామి గౌడ్ కుటుంబ సభ్యులతో నంద్యాల కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే ఆర్ఎస్ రంగాపురంలో ఉన్న పొలం వెనకాల ఉన్న వారికి దారి లేకపోవడంతో వీరి పొలంలో నుంచే దౌర్జన్యంగా దారి వేసుకుంటూ వారి పొలాలకు దారి కల్పించుకున్నారు. వీరు చేసిన దౌర్జన్యానికి కోర్టును ఆశ్రయించగా కోర్టు నుంచి కూడా ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ దౌర్జన్యంగా అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ, విఆర్ఓ సంబంధిత వారు అధికార బలంతో జేసీబీలను తీసుకొచ్చి తమ పంట పొలాలను నాశనం చేసుకుంటూ దారిని ఏర్పాటు చేసుకున్నారు. దీనితో మనస్తాపం చెందిన కుటుంబ సభ్యులందరూ కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యానికి పాల్పడ్డారు. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమార్ గనియా చెరువుతో వారికి సర్ది చెప్పి మీ పంట పొలానికి నేనే స్వయంగా వచ్చి పరిశీలించి మీకు న్యాయం చేస్తారని చెప్పడమే కాకుండా వారిని, వారి పిల్లలను తమ పక్కన కూర్చోబెట్టుకొని వారితో పాటు భోజనం చేసి వారికి న్యాయం చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్లీ జిల్లా కలెక్టర్గా పేరు పొందిన రాజ్కుమార్ గనియాని చుట్టుపక్కల ఉన్న ప్రజలు అభినందించారు. కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్, కమిషనర్ రిపోర్ట్ అని ఉన్నాయి సార్ మాకు. రంగాపురం సార్ మాది. సార్ ఇది కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ సార్, ఇది కమిషనర్ రిపోర్ట్ సార్, ఇది కమిషనర్ రిపోర్ట్ నాకు రిజిస్ట్రేషన్ సార్. మా నాయన పూర 4 తరాల ఆస్తి సార్. ఇది మీషన్ కాలం సార్. ఇది బీఆర్ఓ వచ్చి నిలబడి సార్ 2 కేసులు పెట్టి ఇటున్న పొలాన్ని ఇటు చేసినాం సార్. ఎంత డబ్బులు లేదు సార్. ఎంఆర్ఓ ఇప్పుడు నాగమణి మేడం సార్, బేరంజల్లో ఎంఆర్ఓ నాగమణి మేడం సార్. ఆమె ఎంత డబ్బులు తిని సార్, ఆమె ఎంత డబ్బులు సార్. 2 కేసులు పెడితే పంట ఇప్పుడు కొర్ర వేయాలి సార్. మేము కొర్ర వేయాలి, కంది పంట ఉంది, కొర్ర వేయాలి సార్. మాకు ఇంత అన్యాయం సార్ మాకు. ఏం సార్ ఇది? వాళ్ళ పేపర్లు వాళ్ళ పేపర్లో వాళ్ళు రావాలి సార్. మా దాంట్లో అడ్డం పోతున్నారు సార్, పంటలు అడ్డం పోతున్నాయి సార్. ఎవరికి సార్? కోర్టులోనే కానీ ఎంఆర్ఓకి ఏమో హక్కు ఉంది సార్. ఎంఆర్ఓకి ఏమో హక్కు ఉంది, కోర్టులోనే కానీ. కోర్టులో ఉంది, కోర్టు ఎంఆర్ఓలో భరాయించలేకనే కోర్టులో సార్. ఇది ఓఎస్ నెంబరు, కమిషన్ నెంబర్, ఇది అడ్వకేట్ కమిషనర్ సార్. ఇది న్యాయం జరగలేదు సార్. మాకు న్యాయం జరగలేదు సార్. మాకు ఏదైతే సార్ మేము కోర్టులో కానీ కూడా ఎంఆర్ఓ డబ్బులు తీసుకున్నాం సార్. ఏం చేయాలి సార్ మేము? మా ఆయన గారు ఏళ్ళు దాటిపోయినాయి సార్. రేయి పగులు మేము ఆ పొలం తప్ప మాకు ఎక్కడ ఏం లేదు సార్. వాళ్ళు ఏం చేసినారు, మా పొలంలో వాళ్ళకి దారి లేదు. వాళ్ళ అన్నదమ్ములకు వాళ్ళకు సరిపోక వాళ్ళ దారిలో రానియకుంటుంటే మా చేతుల దారి కొర్ర కంది ఇంత ఎత్తున్నది. పొక్కులేళ్ళు జేసీబీలు తీసుకొచ్చి, ట్రాక్టర్లు తీసుకొచ్చి అంత నాశనం చేసి దావా చేసుకున్నారు సార్. మేము మా పొలం వాళ్ళ బాధ తట్టుకోలేక కోర్టులో పెట్టింటివి. కోర్టుకు అక్కడ ఎక్కడ ఎంఆర్ఓకు వాళ్ళకల్లా డబ్బు కట్టి వాళ్ళు దౌర్జన్యం చేసి చేసినారు సార్. వాళ్ళు దండలు సార్, వాళ్ళు రంగాపురం దండలు, హుసేన్ వాళ్ళు దండలు, రంగాపురం వాళ్ళు మాకు నాశనం చేస్తున్నారు సార్. మాది పెద్ద లాడ్జీ, ఎంత 7 ఎకరాల 70 సెంట్లు మా పొలం. వాళ్ళు దారి లేదు మా దాంట్లో. వాళ్ళంతా పోవాల్సిన దారి సడన్ గా ఇట్టే మొదలెడతాం కావన ఇట్టే పోతామని సడన్ గా చేసినారు సార్. వాళ్ళు రోడ్డు వేయించుకుంటున్నారు సార్. మేము బతకాలం సార్, మాకు న్యాయం జరుగుతుంది. ఎంఆర్ఓ మేడము ఆయన డబ్బులు తిని వాళ్ళే చేపించినారంట. మాది రంగాపురం వాళ్ళ పీతంజల ఎంఆర్ఓ మేడము, మా పేరు ఏం పేరు మేడం, వాళ్ళు డబ్బులు తిని వాళ్ళే దౌర్జన్యంగా పంపించినారు సార్. మేము బతకాలం సావాలా సార్. మా ఎట్లా సార్ పిల్లలు మా పొలం వాళ్ళకు దారి లేదు సార్. మా ఆయన 60 ఏళ్ళ వయసు ఎక్కువైంది. మా ఆయన పెద్ద లాచి. వాళ్ళు మొన్న కొనుక్కున్నారు సార్. ఎప్పుడు వాళ్ళు కొనుక్కునే వాళ్ళ దావా అట్ట పోవాలా సడన్ గా మా చేనులోనే దావా. ఏం పీక్కుంటారా నా కొడక? ఇడికైనా కార్లో గుంజుకుపోతామని 2 కార్లు, 2 జేసీబీలు, ట్రాక్టర్ అన్ని దాంట్లో ఉన్నాయి. సెల్లులు ఉన్నాయి సార్. చెప్పేది కాదు, సెల్లులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అవి చూపిస్తాం సార్. వాళ్ళ జేసీబీలు